అంటే ఈ నిరుద్యోగ ధర్నాలు చేస్తున్నప్పటి నుంచి కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మొదటి కేసు అయితే మీ మీద. మొదటి కేసు అన్న. ఎప్పుడు కూడా అట్లా చేస్తే మేము అనుకోలేదు. ఎందుకంటే ఏదైనా మేము శాంతియుతంగా నిజంగా మేము రోడ్డు మీద ధర్నా చేయాలంటే రోడ్డు మధ్యలో కూర్చుంటాం. శాంతి భద్రత విఘాతం కలిగించాలనుకుంటే మీరు చూడండి వీడియో, మేము రోడ్డుకు ఒక సైడ్ మాత్రమే ఉన్నాం. మేము రోడ్డు మధ్యలో కూర్చోలేదు, ఎక్కడ కూడా కూర్చోలేదు, ఏ బస్ ఎక్కలేదు, ఏ లారీ ఎక్కలేదు, రోడ్డుకు ఒక సైడ్ ఉండి శాంతియుతంగా తీసుకున్నాం. మరి ఎవరైనా గాయపరిచినావా, ఎవరైనా ఇబ్బంది పెట్టినావా, మరి వాస్తవాలు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఒక రోజు ఆకలి అయితే దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా గుడికో వినాయక చవితితో పండుగ వస్తే బాగుంటుంది అనుకునేటోళ్ళం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎవరి దగ్గర అడగాలి, ఆ డబ్బులు మళ్ళీ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరిస్తారన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మీరే చేశారని చెప్పి ప్రతిపక్షాలు అంటారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి, మీరు ఒక ఆలోచన చేయండి. ఒకటే సూటి కడుతున్నాం. ప్రతిపక్షాలు వెన్నంటి ఉండే నడిపిస్తా ఉన్నాయి. ఇది ప్రతిపక్షాల కుట్ర అనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. సో ఉద్యోగాలు ఇస్తున్నా కూడా ఇది కావాలని బదలాం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలు మీతో ఈ విధంగా చేయిస్తున్నాయా? కొన్ని ప్రతిపక్షాల మద్దతు అన్న మీకు నిరుద్యోగులకు ఉన్నదా? ప్రతిపక్షం అంటే ఏంటంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా ప్రజల పక్షాన కొట్లాడేది ప్రతిపక్షం. సరే అరవకొర మా కోసం నాయకులు కొంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాకు మద్దతుగా నిలుస్తారు. అంత మాత్రం వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేరు కదా అన్న. ఉద్యోగాలు ఇవ్వాల్సింది కన్న తండ్రి లాంటి పొజిషన్లో మీరున్నారు, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఆ స్పేస్ ఎందుకు వచ్చింది? ఆ స్పేస్ రావడానికి గల కారణం మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మీరు కూడా వచ్చారు, మిమ్మల్ని కూడా అనొచ్చు. మేము రాహుల్ గాంధీకి వచ్చారు, ప్రియాంక గాంధీ వచ్చారు, ఆ రోజు బస్ యాత్రలు చేపించారు, మీరు కూడా మాట ఇచ్చారు. మరి ఆ రోజు ప్రతిపక్షం కనబడలేదా? అధికార పక్షం మమ్మల్ని అరెస్ట్ చేయలేదే, ఎక్కడ కూడా కేసు పెట్టలేదే. ఆ రోజు మీరు చేసిన కూడా మీరు ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏమైనా ఉంటే మాతో మాట్లాడండి, చర్చలకు పిలవండి. వాస్తవాలు గ్రౌండ్ లో ఏమున్నాయి తెలుసుకోండి, చర్చలు పిలవండి. మేము ఇదే మీడియా తొలి వెలుగు మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, మేమంతా కూడా ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేస్తాము. మేమే మాట్లాడతాం. ఎవరైనా ఉంటే డిబేట్లు తీసుకోండి. సరే మాకు ఇబ్బందికరంగా ఉంది, మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి, మేమే వస్తాం కదా. సీఎం ఛాంబర్కి రమ్మంటారా, లేకపోతే సీఎం ఇంటికి రమ్మంటారా, మరి ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తాం. మీరైనా మా దిల్సుఖ్కి వచ్చి ఒక్కరోజు మాతో పడుకోండి, మాతో ఉండండి, మా పరిస్థితులు చూడండి, మా రూమ్లు చూడండి. ఎరుకు గదుల్లో నైట్ నిద్ర రాక ఆకలి అడమటిస్తూ అద్దె గదుల్లో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాం అన్న. వాళ్ళకి అర్థం కావట్లే విషయం. ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో నిరుద్యోగులందరూ కూడా మనం గెలిపించిన ప్రభుత్వం ఇట్లా అన్యాయం చేస్తాను అనుకోలేదని చెప్పి ఏడుస్తున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం, కానీ ఏ మాత్రం కూడా అగౌరవపరచము, ఇబ్బంది పెట్టమని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం అన్న. కుమార్ ఏం చెప్తావు? ఇప్పటికే ఏదైతే ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి దరఖాస్తుల ఫీజులు కూడా పెంచినట్టు తెలుస్తున్నది. 200-300 ఫీజులు కాస్త 1000-1500 అయినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ దరఖాస్తుల ఫీజుల మీద మీ కామెంట్ ఏంటి అన్న? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము ఫీజులు తీసుకోము మీకు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. ఒక టెట్కు మాత్రమే ఫీజు తీసుకోకుండా మిగతా టెట్ల మీద టెట్లు పెట్టి, ఇప్పుడు డిఎస్సిలో కానీ ఏదైనా కానీ టెట్ల మీద టెట్లు పెట్టి ఫీజులు వసూలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందన్న. మేము ఒకటే చెప్తాను, ఇవాళ మాకు తినడానికి తిండి లేక ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే కేవలం 45 రోజులు దీక్ష చేస్తే మా ఉద్యోగాల కోసం ఒకే పూట భోజనం చేసి సాయిబాబా గుడిలో ఒకే పూట భోజనం చేసుకొని సంవత్సరాలు దీక్ష చేస్తున్నామన్నా మేము. మాకు ఉద్యోగాలు వస్తాయేమని చెప్పేసి అలాంటిది ఒక్కొక్క దానికి 1000, 2000, 1500 ఫీజులు పెడుతున్నారు, టెట్ల మీద టెట్లు పెడుతున్నారు. ఇంకో స్పెషల్ ఒక మాట చెప్తా అన్న, ఇవాళ ఇన్ సర్వీస్ టీచర్లకు సపరేట్ పెట్టాలా, మా బీఈడి చదివిన వాళ్ళకు బీఈడి చదివిన వాళ్ళకి సపరేట్ పెట్టాలి. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఉంటుందా? మళ్ళీ టెట్ల మీద టెట్లు పెట్టుకొని ఇలా పైసలు తోడుకునే విధంగా ఉండేది ప్రభుత్వం తప్ప. ఒక డిఎస్సి నోటిఫికేషన్ కానీ దాదాపు 29 సెక్టార్లలో ఇవాళ ఎస్ఐపిసి కానీ, డిఎస్సి కానీ, ఎఫ్బిఓ కానీ, తర్వాత జిపిఓ కానీ, పవర్ సెక్టార్లలో కానీ ఇలా చెప్పుకుంటా పోతే 29 సెక్టార్లలో ఖాళీలు ఉన్నాయి, కానీ ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తలేరు. ఇంకో స్పెషల్ గా చెప్తానా, నేను మన ఖమ్మం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి మీరు 10,954తో జిపిఓ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో 5,000 ఐసీలకు విఆర్ఓతో భర్తీ చేశారు. మిగతా పోస్టులైనా మన నిరుద్యోగులకు భర్తీ చేస్తే కదా, దానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉంది కదా, మరి ఎందుకు భర్తీ చేస్తలేడు? అంటే వీళ్ళకు ఆ ఉద్యోగాలు కూడా గతంలో విఆర్ఓకు ఒక్కొక్కటికి 3 లక్షలకు అమ్ముకున్నట్టు మాకు స్పష్టంగా తెలుస్తా ఉందన్న. లేకుంటే ఆ ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పేసి ఇలా విఆర్ఓ ఫస్ట్ జూనియర్ సర్వీస్ అని చెప్పి ఇప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకొని వాళ్ళకి సర్వీస్ కలిపి ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. మరి వాళ్ళకి జీరో సర్వీస్ మీద వస్తే మీరు రండి అని చెప్పిన తర్వాత
వాళ్ళు స్టార్టింగ్ లో చాలా మంది రాలేదు, కానీ మీకు మళ్ళా సర్వీస్ కలుపుతామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మా నిరుద్యోగులు చేయాల్సిన ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మా పైన ఒక ఆ, నిరంకుశంగా అణిచివేత ధోరణిగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందన్న మా నిరుద్యోగులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంత తొక్కితే మేము అంత పైకి లేస్తాం, మీరు ఎంత గట్టిగా కిందకు నొక్కితే మేము అంత పైకి వెళ్తాం. మేము తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, ఆ ఉద్యమ స్ఫూర్తి మా బ్లడ్ లోనే ఉంది. మేము ఏ విధంగా అయినా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తామంటే బాగుండదని చెప్పేసి రిక్వెస్ట్ వేడుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ముందుగా మీ దగ్గర ఉన్న 2 మేజర్ డిపార్ట్మెంట్లు, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, దాదాపు జనరల్ నోటిఫికేషన్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇవే వేరే మా మంత్రులుగా ఇస్తే కనీసం రివ్యూ పెట్టి దాంట్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి స్పష్టత వస్తుంది. మీరు దయచేసి మిమ్మల్ని కలవడానికి మా నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోతా ఉంది. అదే ఆ శాఖ మంత్రి వారు ఉంటే మేము కలిసి ఆ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కనీసం రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా బాగుండాలి. కానీ ఆ శాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని మాకు అన్యాయం చేస్తా ఉన్నారన్న. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, గురుకుల నోటిఫికేషన్ ఇవ్వండి, మోడల్ స్కూల్ ఇవ్వండి, అదేవిధంగా ఎస్ఐపిసి ఇవ్వండి. ఇవాళ మా ఎస్ఐపిసి బ్రదర్స్ 36,000 కానిస్టేబుల్ కి సంబంధించిన ఏజ్, 38 ఎస్ఐకి సంబంధించిన ఏజ్ పెంచాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 4-5 వేలు అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. 2022లో వచ్చిన నోటిఫికేషన్ కి మొన్న మీరు నియామక పత్రాలు ఇచ్చారు అంటే అప్పుడు నుంచి ఇప్పుడు దాకా 26 దాకా 4 వేలు అవుతుందన్న నోటిఫికేషన్ దాకా. మరి ఏజ్లు బాగా కాలేదన్న. ఈ దిల్సు నగర్ లో ఆ భోజనం సరిగా తినక చాలా వీక్ అయిపోయి ఉన్నాం. దయచేసి ప్రభుత్వం కూడా గమనించాలి, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ కి న్యాయం జరగాలంటే మీరు జియో 46 ని రద్దు చేయండి. అదేవిధంగా 20,000తో ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్న. రైట్. ఇంద్ర, ఫైనల్గా ఏం చెప్తారు ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం మీతో కలిసి పనిచేసిన నాయకులు కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు తొలివేలు వేదికగా? సో ఈ కేసుల తర్వాత మీలో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఎటువంటి అనుభవాన్ని పొందుతా ఉన్నారు కేసుల ద్వారా? మీరు కేసుల ద్వారా ఎలాంటి అనుభూతి పొందుతారన్న ఒక బాధ అనిపిస్తుంది. ఒకసారి కేసు అయితే ఉద్యోగాలకు వెళ్ళలేమో, వచ్చిన ఉద్యోగం కూడా వాళ్ళు మనకు సెలెక్ట్ చేయకపోవచ్చేమో, ఒక భయాందోళన ఆందోళన కలుగుతుంది. ఒకవైపు తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బయటికి వచ్చి కొట్లాడినా కూడా ఈ విధంగా అవుతుంది. సరే, తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు చూశారు, అయినారు. మన ప్రభుత్వమే వచ్చిన తర్వాత అన్ని కేసులు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత కేసులు పోయినాయి. సరే, వీళ్ళు కేసులు తీస్తారా తీయన పక్కన పెడితే మేము ఒకటే న్యాయపరమైన డిమాండ్లు కోరుతున్నాం అన్న. మా జీవితాలను ఆగం చేయకండి, మా జీవితాలను చీకటి పాలు చేయకండి. మీకు ఒకటే కోరుతున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, ఒకవేళ కనుక మీరు 5,000తో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం దిల్ష్ నగర్ మొత్తం అట్టుడికిపోతుంది. జిల్లా కేంద్రాలుగా ఈ ఉద్యమం వ్యాపిస్తుంది. మీరు తట్టుకోలేరు. ఈ నిరుద్యోగుల దాడి తీవ్రత ఎక్కువ ఉంటది కాబట్టి మీరు కనీసం ఆలోచన చేసి ఈ జియో 46 ని రద్దు చేసి 20,000తో భారీ నోటిఫికేషన్ ఇస్తే మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ ప్రభుత్వానికి కూడా పాలాభిషేకం చేస్తాం. మీరు కనుక చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ తో పాటు 20,000 నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఎలా ఎండగట్టాలో మాకు బాగా తెలుసు. ఇది మేము తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుందని కూడా మాకు కూడా చాలా బాగా తెలుసు. కాబట్టి ఒక్కసారి మేము ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము, 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి, దాంతో పాటు జియో 46 రద్దు చేయాలి. లేని పక్షంలో మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ పైన మా ఎదురుదాడి తప్పదు. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జిల్లా కేంద్రాలుగా ఉద్యమాలు మొదలుపెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ కూడా ఎండగట్టే పరిస్థితి తీసుకెళ్తామని మేము ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాం అన్న. రైట్. థ్యాంక్ యూ ఇందిరా అండ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు. 5,000 కాదు 20,000 పోస్టులు వేయండి, జియో 46ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక కేసులు పెడితే మేము భయపడం, కానీ మా జీవితాలని చీకటి పాలు చేయకండి. మా మీద కేసులైనా పర్లేదు, కానీ మిగతా వారి జీవితాల్లో అయినా వెలుగులు చూసేందుకు మా పోరాటం ఆగదు. జిల్లా స్థాయిలో ఈ పోరాటాన్ని ఖచ్చితంగా మరి తీసుకెళ్తాం. అక్కడి నుంచి కూడా నిరుద్యోగుల్ని మరి ఈ పోరాటం వైపు మళ్ళిస్తామని చెప్తా ఉన్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఈ ఇష్యూస్ మీద స్పందిస్తుందా? వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్కు వాళ్ళు అంగీకరిస్తారా? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది.